హాయ్ అండి అందరికీ. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ పలావ్ ఎలా చేస్తారో చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా కుక్కర్లో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఆల్రెడీ చికెన్ కలిపి పెట్టుకున్నాను పక్కన. పసుపు, ఉప్పు, కారం, అల్లం పేస్ట్ వేసి కొంచెం ధనియాల పొడి కూడా వేసి కలిపి పెట్టుకున్నాను. 1/2 అవర్ ముందే కలిపి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను. అది కూడా నానబెడితే మనకి రైస్ కూడా పొడి పొడిగా మంచిగా వస్తుంది. ఫస్ట్ ఆయిల్ పోసుకొని దాని తర్వాత ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకున్నాను. దాని తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్ వేసి అవి మంచిగా మగ్గాక అందులో కొంచెం గరం మసాలా కూడా దంచండి. అంటే సాజీర, లవంగ, ఇలాచి, అనాస పువ్వు అవి కొంచెం వేసి అది కూడా కొంచెం మగ్గాక దాని తర్వాత అందులో చికెన్ వేసేసి కలిపి కొంచెం చికెన్ కూడా వేగాక మనం ముందే నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా రైస్, అది కూడా అండ్ చికెన్ కొంచెం మనం వేయించాలి ఒక 5 మినిట్స్. అందులో పచ్చివాసన పోయే వరకు కొంచెం 5 మినిట్స్ అలా కలపాలి. ఆయిల్ అంతా బయటికి వస్తుంది కదా, అప్పుడు మనం ఒక టమాటా చిన్నది కోసుకున్నాను. టమాటా కూడా అందులో యాడ్ చేసేసుకొని కొంచెం కలపాలి. తర్వాత ముందే ఆల్రెడీ రైస్ నానబెట్టి పెట్టుకున్నాను కదా, ఆ రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేసేయాలి. రైస్ని యాడ్ చేయంగానే డైరెక్ట్గా వాటర్ వేయొద్దండి. కొంచెం ఆ రైస్ అందులో కుక్ అవ్వాలి. 1 మినిట్ కుక్ అయిన తర్వాత వాటర్ వేసేసి నేను 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసాను. తర్వాత అందులో లాస్ట్కి కొంచెం ధనియాల పొడి, ఉప్పు, మనకి సరిపడా ఉప్పు, నేను లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసి కుక్కర్ విజిల్ పెట్టేసేయాలి. 3 విజిల్స్లో మన చికెన్ పలావ్ రెడీ అయిపోతుంది. టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా అది అయ్యాక చూపిద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఆల్రెడీ మేము తినేస్తున్నాము. అదే వీడియో క్లిప్ గుర్తొచ్చేసి మళ్ళీ అది కొంచెం తీసి యాడ్ చేసి పెట్టాను. ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్